గతంలో చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్ కొన్ని టఫ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అంటే చదవకుండా వదిలేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. సో, ఇప్పుడు ఖచ్చితంగా టైమర్ ఉంది కాబట్టి ప్రతి సబ్జెక్ట్‌కి మనం ప్రతి క్వెషన్ అటెంప్ట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి టాపిక్ చదవాల్సినటువంటి పరిస్థితి. సో, ఒకసారి మనం జీఎస్ గురించి మాట్లాడితే మేడం, సో 25 క్వెషన్స్ మనకు టైర్ 1లో ఉంటుంది. అండ్ టైర్ 2లో కూడా 25 క్వెషన్స్ ఉంటాయి. సో, ఒకసారి జీఎస్ సబ్జెక్ట్‌లలో మనం ఏ సబ్జెక్ట్‌ల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు. సో, ఎన్ని మంత్స్ నుంచి చదివితే బావుంటుంది? ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. యాక్చువల్‌గా దీంట్లో జనరల్ అవేర్‌నెస్ అంటాం. సో, జనరల్ అవేర్‌నెస్‌లో జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ 2 కలిసి ఉంటాయి. దట్ ఈస్ జనరల్ అవేర్‌నెస్. జనరల్ స్టడీస్‌లో మనకి జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఉంటాయి. అంటే జనరల్ సైన్స్ కూడా దీంట్లో కలిసి ఉంటుంది. కాకపోతే ఎక్కువ ఇంపార్టెంట్ ఏం కాదు. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పని లేదు. అంటే ఈ సబ్జెక్ట్స్ అన్నిటి నుంచి కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క క్వెషన్ వస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఒక సబ్జెక్ట్‌లో ఎక్కువ క్వెషన్స్ రావచ్చు. ఒక సబ్జెక్ట్‌లో తక్కువ క్వెషన్స్ రావచ్చు. కానీ మనం మాత్రం అన్ని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్ వీటి గురించి ఖచ్చితంగా ఒక క్వెషన్ అయినా ఉంటుంది సార్. దానితో పాటు కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి 25 క్వెషన్స్‌లో సమ్ 4-5 క్వెషన్స్ కరెంట్ అఫైర్స్ రావచ్చు. దానితో పాటు జనరల్ నాలెడ్జ్ అని కూడా ఉంటుంది. ఆ జనరల్ నాలెడ్జ్ నుంచి కూడా క్వెషన్స్ అడుగుతారు. కరెంట్ అఫైర్స్ విషయానికొచ్చేసరికి మనము ఎగ్జామినేషన్ నుంచి ఒక 6 మంత్స్ బిఫోర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో ఎగ్జామ్ ఉందనుకోండి సార్. జూలై మంత్ కరెంట్ అఫైర్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు. దానికి ముందు జాన్ నుంచి జూన్ వరకు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ సార్. ఇంకా జనరల్ స్టడీస్ విషయానికొస్తే మనం 10థ్ లెవెల్ వరకు ఎలాగైతే జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ సబ్జెక్ట్స్ అన్నీ ప్రిపేర్ అయ్యామో 10థ్ లెవెల్‌లో చదువుకుంటే సరిపోతుంది. దానికి బెస్ట్ సోర్స్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అయితే ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు సార్ ఇంకా.